ఈ కుర్రాడు తన లవర్ పెళ్లి బట్టలలో ఉండటం చూసి షాక్ అయిపోతాడు. అయితే వీరిద్దరూ 7 సంవత్సరాలుగా ప్రేమించుకుంటారు. కాని ఇప్పుడు ఈమె అంగవైకల్యం ఉన్న కోటీశ్వరుడిని పెళ్లి చేసుకుంటుంది. అప్పుడు ఇతడికి కోపం వచ్చి తన గర్ల్ ఫ్రెండ్ చేయి పట్టుకోగా ఈమె ఇతడిని తోసేసి మనకి ఎప్పుడో బ్రేకప్ అయిందిగా అని చెప్తుంది. అయితే 7 సంవత్సరాల క్రితం ఈ కుర్రాడు మొదటి చూపులోనే ఈ అమ్మాయిని ప్రేమించి ఈమెకి ప్రపోజ్ చేయగా ఈమె కూడా ఇతడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంది. కాని ఇప్పటికీ ఈ కుర్రాడు ఈమెని పెళ్లి చేసుకోడు. అలా 7 సంవత్సరాలు గడిచాక ఈమె ఇంటికి రాగానే తన బాయ్ ఫ్రెండ్ ఒక కాలేజీ అమ్మాయి ఒడిలో పడుకోవడం చూస్తుంది. అలాగే ఆ అమ్మాయి మెడపై కిస్ చేసిన గుర్తులు ఉండటం చూసి తన బాయ్ ఫ్రెండ్ ఇంకో అమ్మాయిని ఇష్టపడుతున్నాడని గుర్తిస్తుంది. అలాగే ఈమె బాధతో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు బాయ్ ఫ్రెండ్ ఈ కాలేజీ అమ్మాయి అచ్చం కాలేజీ డేస్లో నువ్వు ఉన్నట్లే ఉందని, అందుకే ఆమెని ఇష్టపడ్డానని చెప్తాడు. అలాగే ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. ఇది విన్నాక ఈమె మనసు ముక్కలై ఇతడు ఇచ్చిన బ్రాస్లెట్ తీసేసి వెనక్కి చూడకుండా అక్కడ నుండి వచ్చేస్తుంది. అయితే ఈమెకి బ్రేకప్ అయిందని ఈమె తండ్రికి కోపం వస్తుంది. ఎందుకంటే ఆ కుర్రాడిది ధనిక కుటుంబం. ఇంతలో వీళ్ళకి ఒక లేఖ వస్తుంది. అందులో అంగవైకల్యం ఉన్న కోటీశ్వరుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు అని రాసి ఉంటుంది. అయితే వాస్తవానికి ఆ కోటీశ్వరుడు పెద్ద కోపిష్టి అని తండ్రికి తెలుసు. అయినప్పటికీ తండ్రి ఈ పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు. అయితే ఈ అమ్మాయి బాధపడుతూనే ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది. ఎందుకంటే ఈమె ఈ ప్లేస్ వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత ఈ అమ్మాయి ఆ కోటీశ్వరుడు ఇంటికి వెళ్తుంది. అప్పుడు కోటీశ్వరుడు ఈమెకి ఘనంగా స్వాగతం పలుకుతాడు. అలాగే ఈమె కోసం విలువైన గిఫ్ట్స్ తెప్పిస్తాడు. ఇతడి ఆతిథ్యానికి ఈ అమ్మాయి ఆశ్చర్యపోతుంది. అలాగే కింద కూర్చుని ఈ కోటీశ్వరుడు కాళ్లని పట్టుకుంటుంది. అప్పుడు అక్కడున్న పనివాళ్లు కంగారు పడుతూ ఉంటారు. ఎందుకంటే కోటీశ్వరుడికి ఎవరైనా తన కాళ్లు పట్టుకుంటే నచ్చదు. కాని ఇతడికి ఈమెపై కోపం రాదు. అలాగే మనకి వారం రోజుల్లో పెళ్లి జరగబోతుంది అని చెప్తాడు. ఇంతలో ఈమె పైకి లేస్తూ కాలు జారి పడిపోతూ ఉండగా ఈ కోటీశ్వరుడు ఈమెను పడకుండా గట్టిగా పట్టుకుని కాపాడతాడు. అప్పుడు ఈమె ఈ కుర్రాడు అసలు కోపిష్టి కాదని అనుకుంటుంది. అయితే పెళ్లి జరిగే రోజు రాగా ఈ అమ్మాయి అందమైన వెడ్డింగ్ డ్రెస్ వేసుకుంటుంది. అయితే ఈమె ఎక్స్ లవర్ ఇక్కడికి వస్తాడని ఈమె ఊహించలేదు. మరిన్ని స్టోరీలు రోజూ చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.